ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే ఆగరా, నిన్ను కూడా కొడతాడు వాడు, పిచ్చోళ్ళ ఉన్నాడు. పున్నమి కూడా తన ప్రాణాల కోసం ఆలోచించుంటే ఈ రోజు నేను ఉండేవాడినే కాదు, నాకేమీ కాదు. రేయ్, ఎవర్రా నువ్వు? రే వాడు నిన్నేమైనా చేస్తాడ్రా, వద్దురా. అమ్మ వీడు పిచ్చోడు కాదమ్మా, సైకోలా ఉన్నాడు. వీడిని ఇలా వదలకూడదు. రేయ్. ఎలా ఉందమ్మా? అయ్యో చూడమ్మా ఎలా చేసేసాడు వాడు. వెళ్ళ. రేయ్. రే పృథ్వీ, పిచ్చి ముదిరిటి వచ్చాడు రాజమాత. సరే లోపలికి వెళ్దాం పదండి. పెద్దమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఇంత అర్జెంటుగా అవసరమా? మాకు కూడా కొంచెం టైం ఇవ్వండి, మేము కొంచెం ఆలోచించుకోవాలి కదా. మీరిలా అర్ధాంతరంగా రాసిస్తామంటే మాకంత మాత్రం బాధ ఉండదా? కొంచెం మా గురించి కూడా ఆలోచించండి. పెళ్ళైపోయిన తర్వాత మీరన్నట్టే చేద్దాం. అప్పటి వరకు మాకు కొంచెం టైం ఇవ్వండి. అవునత్తయ్య. సరే, పెళ్ళైన తర్వాత ఆస్తి పంపకాల గురించి మాట్లాడుకుందాం. నట్టింట్లో ఇక ఈ గొడవను ఆపేయండి. నారాయణమ్మ, పున్నమిని లోపలికి తీసుకెళ్ళి తయారు చేసి తీసుకురా. సరే. వెళ్ళమ్మా. అమ్మా, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. అమ్మో, అన్ని గండాలే. నాన్న శివదేవ, పెళ్లి పందిట్లోకి వెళదాం పద. రేయ్, మన పున్నమి మీద చేసిన పిచ్చిన కొడుకు దొరికాడ్రా. పదండ్రా, వేసేద్దాం. ఏ, నేను వస్తానైతే. మీకెందుకు సార్ శ్రమ? వాడి సంగతి మేము చూసుకుంటాం. ఆహా, వాడంతా నేను కూడా చూస్తాను. పదండి. పదండి సార్, పదండి. పదండి. ఇన్నాళ్ళకి బావగారు మళ్ళీ ఒంటరిగా దొరికారు. మన చేతులకి మట్టి అంటకుండానే మట్టిలో కలిపేస్తారు. ఆ పున్నమి వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు అక్కడ అన్నయ్య మెడ మీద కత్తి వేటు పడుతుంది. ఇక్కడ పున్నమి తలంబ్రాలు పోసుకుంటుంటే అక్కడ అన్నయ్య మీద మట్టి పోస్తూ ఉంటారు. పెళ్లి ముహూర్తం, అందులోనూ బావగారి కోరిక మేరకు జరుగుతున్న పెళ్లి కాబట్టి మధ్యలో ఆగే ఛాన్సే లేదు. పున్నమి ఇక్కడ లాక్ చేసి బావగారిని అక్కడ లాక్ చేస్తాం. ఎవర్రా మీరంతా? నా కూతురు పెళ్లి జరుగుతుంది, నేను అక్కడ ఉండాలి. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? తీయండి, వదలండ్రా. కానీ పెదనాన్న కనిపించకపోతే పున్నమి తాళి కట్టించుకోదు కదా మమ్మీ. అంతేకాదు, పెదనాన్న కాసేపు కనిపించకపోతే నాన్నమ్మ పృథ్వీ తెగ హడావుడి చేస్తారు కదా. మయూక చెప్పింది కూడా కరెక్టే కదా వైదిక.
అలా జరిగితే పున్నమికి అసలు విషయం చెప్పేద్దాం. ఏంటి? మీ నాన్నని కిడ్నాప్ చేశాం. నువ్వు అక్కడ పెళ్లి చేసుకోకపోతే ఇక్కడ మీ నాన్నని లేపేస్తామని బెదిరింపు కాల్ చేద్దాం. ఓ, బావగారిని బ్రతికించుకోవడానికైనా పున్నమి పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళైన మరుక్షణమే బావగారిని లేపేద్దాం. గుండె పగిలేలా ఏడుస్తారు. ఉన్నంత వరకు కన్నీరు కారుస్తారు. స్రవంతి చంద్రశేఖర్లకి టైం ఎక్కువ లేకపోవడంతో పున్నమిని తీసుకొని అమెరికాకు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ రాజ్మహల్ బాధ్యతలు అగ్నిదేవ్కి, ఈ రాజ్మహల్లో పెత్తనం ఈ వైదికకి, రాజ్మహల్ సింహాసనం మయూకి. రే నాకు గట్లు ఇప్పండ్రా. ఇదిగో మీకు ముందే చెప్తున్నాను, ఈ విషయం గనక పూర్ణిమకి తెలిసిందనుకో మిమ్మల్ని చంపేస్తుంది తెలుసా. నాకు గట్లిప్పి నన్ను వదిలేయండ్రా, నేను వెళ్ళాలి. వినకపోతే మేము చంపేస్తాం. కాబట్టి కామ్గా కూర్చో. కాసేపైతే మంచి ముహూర్తం వస్తుంది. రే నా మాట వినండ్రా, నా గట్లిప్పండ్రా. రే మర్యాదగా ఎక్కువ చెప్పు. మాట్లాడుతున్నాడు, మూతికి గుడ్డ కట్టేసి. అది కాదు. అబ్బో. అమ్మా, పెళ్లి కొడుకుని తీసుకురండి. ఖచ్చితంగా ఈ పెళ్ళైతే అయ్యగారిని చంపేస్తారు. నేను ఈ పెళ్లి చేసుకోను. ఎవరై ఉంటారు? హలో, ఏంటి? పెళ్లి మండపంలో కూర్చోవాల్సిన పెళ్లి కూతురు మండపానికి దూరంగా కూర్చుంది. హలో, ఎవరు మీరు? పెళ్లి పెద్దోళ్ళం. ఎలాంటి ఆటంకాలు రాకుండా మీ పెళ్లి జరిపించడానికి వచ్చిన పెళ్లి పెద్దలం. మీరెవరో నాకు తెలీదు, కానీ ఎవరెంత ప్రయత్నించినా ఈ పెళ్లి మాత్రం జరగదు. అవునా? మరి మీ అయ్యగారు చచ్చిపోతారని బెదిరిస్తే అదే మీ డూప్లికేట్ నాన్నగారు. మా నాన్నని ఎందుకు బెదిరిస్తారు? అవును, నిజమే. పోనీ నువ్వు పెళ్లి చేసుకోకుంటే మీ నాన్నని చంపేస్తామని బెదిరిస్తే? హలో, ఇంతకీ ఎవరు మీరు? మేము ఎవరనేది నీకు అనవసరం. మీ నాన్న ఇంటి నుండి మాయమై చాలాసేపు అయింది. పాపం ఇంకెవరు గమనించలేదనుకుంటా. ఒక్క నిమిషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.